టొట్టడా నేను మళ్ళీ వచ్చేసా. ఏంటంటారా, ఇది పాలకూర పకోడీ. మీకు కూడా కావాలా? అయితే వీడియో చూడండి ఎలా చేస్తాను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టొట్టడా పాలకూర పకోడీ చేయబోతున్నాను. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ఓకే? ముందుగా అయితే మనం పాలకూరను అయితే కట్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఆకు ఇట్లా ఏరుకొని మరి కట్ చేసుకోవాలి, లేదంటే గడ్డి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి చూసుకొని నెమ్మదిగా మనము సన్నగా తరుక్కోవాలి. ఈ వీడియో అయితే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా చేయాలని, ఫైనల్లీ ఇప్పుడు చేస్తున్నాను. ఇలాంటి పకోడీ అయితే మొత్తం అంటే ఎక్క మట్టుకు ఉండదు. ఆనియన్స్ అయితే ఉంటుంది, పప్పు పకోడీ ఉంటుంది, కానీ ఇలాంటిది అయితే ఉండదు. అందుకే నేను చేసి మరి మీకు చూపిస్తాను, చేస్తున్నాను ఈ వీడియో. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, మీరైతే చేసి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా సన్నగా తరుక్కోవాలి. చూడండి, సన్నగా అయితే తరిగిన ఫస్ట్ అయితే వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. అంతా దుమ్ము దుమ్ము ఉంటుంది కదా, మార్కెట్లో అయితే అన్నీ వస్తాయి కదా, అట్లా అని చెప్పేసి ఫస్ట్ అయితే మనం ఏ కూరగాయలైనా కలుగుతామో ఇవి కూడా కొంచెం మంచిగా కడుక్కోవాలి. కడిగినాం కదా, ఇలా మనము ఈ పాలకూర, ఇలా కొంచెం జీలకర్ర, కొంచెం ఓమా ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర నేను పిండిలో వేసేస్తాను, ఓమా. ఇప్పుడైతే వీటిని కొంచెం ఇలా మెత్తటి చేయాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో పిల్లలు పచ్చిమిర్చి ఎక్కువ తినరు అన్నట్టు, అందుకే నేను వేయట్లేదు. ఇష్టం ఒకవేళ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి కానీ కొంచెం ఎండిన కారం కానీ, అది పొడి ఆకుపొడి ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంటే కొంచెం వేస్తున్నా. ఇప్పుడైతే పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్, కలుపుతూ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. చూపిస్తాను మీకైతే.
ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది, చూసేద్దాం. చెప్పాను కదా సోడా ఓం అయితే వేస్తాను చెప్పేసి, చూడండి. ఓకే, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేద్దాం. ఇందులో ఆయిల్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ హీట్ కావాలి కదా. ఓకే, ఆయిల్ హీట్ అయిందా? హీట్ అయినట్టు కొంచెం చిన్న ముక్కగా వేసి చూస్తా. హీట్ అయినట్టు ఇప్పుడైతే నెమ్మదిగా విడివిడిగా వేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇదేంది ఇప్పుడే వేసాను అప్పుడే అయిపోయిందా అని అనుకోవద్దు. ఆల్రెడీ కొంచెం చేశాను, మీకు చూపించాలి కాబట్టి అలా చేశాను. నేను మొత్తం వీడియో చేస్తే అలా మీరు కంటిన్యూగా చూస్తారా? చూడరు కదా, అందుకే వేయడం తీయడం మాత్రమే చూపించాను. ఇంకోసారి ఇలా ట్రై చేశాను, చూడండి ఎలా వచ్చిందో. చూసిర్రా ఎంత బాగా వచ్చినాయో, టేస్ట్ మట్టుకు సూపర్. మీరు ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ సూపర్, టేస్ట్ మటుకు సూపర్. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు చేయాలంటే మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.